ఫ్రెండ్స్ నమస్కారం. గత కొన్ని నెలలుగా పీఓకేలో జరుగుతున్న నిరసనలు చివరికి ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయి. పీఓకేలో ఉండేవారు ఇప్పుడు భారతదేశంలో చేరడానికి మరియు భారతదేశ సహాయం కోసం తమ అంతిమ ఆక్రందనతో కూడుకున్న పిలుపునిచ్చారు. ప్రస్తుతం పీఓకే నిరసనలకు స్పష్టంగా నాయకత్వం వహిస్తున్నది సర్దార్ అమన్ ఖాన్. ఆయన భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. భారత ప్రజల నుంచి సోల్జారిటీ అంటే సంఘీభావాన్ని కూడా కోరారు. అంతేకాదు జూలై 5 మనకు ఒక ముఖ్యమైన మరియు ఏ బిగ్ డే అని కూడా అన్నారు. అంటే రేపు ఒక గొప్ప రోజు కాబోతుందని, ఈ ప్రదర్శన ఇకపై ఎలా సాగుతుంది, మనం మార్చ్ చేయాలా వద్దా అని వారు అక్కడ నిర్ణయిస్తారని ఆయన అన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పీఓకే రాజధాని అయిన ముజఫరాబాద్లో మార్చ్ చేయాలా వద్దా అనే అభిప్రాయంపై ఒక నిర్ణయం తీసుకునేటటువంటి సమయం వచ్చింది అని వారు అన్నారు. అయితే అక్కడ ఇప్పటికే పూర్తి పోలీస్ విభాగం చేరుకోవడం మీరు చూడవచ్చు. దాంతోపాటే పాకిస్తాన్ ఆర్మీ కూడా అక్కడ పూర్తిగా డిప్లో చేయబడింది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వం అయితే డైరెక్ట్లీ షూట్ ఆన్ సైట్ ఉత్తర్వులు జారీ చేసిందని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. కాబట్టి ఈ పీఓకే ప్రదర్శనకు రేపు చాలా ముఖ్యమైన రోజు. దీనికోసం సర్దార్ అమన్ ఖాన్ నిరంతరం భారతదేశం నుండి సహాయం కోరుతున్నారు. భారత ప్రభుత్వం చేయగలిగినంత సహాయం చేయాలని సర్దార్ అమన్ ఖాన్ అన్నారు. అంతేకాదు అక్కడ ఉన్న ప్రజలు అంటే జమ్మూ, రాజౌరి మరియు చుట్టుపక్కల ఉండే ప్రజల నుండి కూడా చేతులు జోడించి మద్దతు కోరారు. అంటే ఇప్పుడు మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇది భారతదేశానికి చాలా పెద్ద ఆపర్చునిటీగా ఉంది. ఎందుకంటే పీఓకే అనేది పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతం. మనం చట్టబద్ధంగా పరిగణిస్తే ఆ చట్టబద్ధమైన దావా భారతదేశానిదే అవుతుంది. ఒకవేళ భారత ప్రభుత్వం అక్కడ ఏదైనా యాక్షన్ తీసుకున్నా అది తప్పు కాదు. అందుకు రీజన్ ఇదేదో వేరొక దేశంలో జోక్యం చేసుకోవడం లాంటిది అస్సలు కాదు కాబట్టి. ఎందుకంటే ఆ లెజిటిమేట్ క్లెయిమ్ లేదా చట్టబద్ధమైన దావా నేటికి భారతదేశానిదే. ఆ భూభాగం మొత్తం ఇండియాదే. కాబట్టి ఇది భారత ప్రభుత్వానికి చాలా అద్భుతమైన అవకాశం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ పూర్తిగా బట్టబయలైంది. పీఓకే లీడర్స్ అంటే నాయకులు పాకిస్తాన్ను పూర్తిగా ఎక్స్పోజ్ చేశారు. పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద కార్యకలాపాలని సైతం బట్టబయలు చేశారు. భారతదేశం ఏదైనా చేయగల చాలా బెస్ట్ అవకాశం ఇది. కాబట్టి దానికి సంబంధించిన విషయాలను ఈరోజు మనం వివరంగా చర్చిద్దాం రండి. ఇక్కడ పీఓకే నిరసన నాయకుడు సర్దార్ అమాన్ ఖాన్ మాట్లాడుతూ, శ్రీనగర్, లదక్, పూంచ్, రాజౌరి, జమ్మూ ప్రాంతాల ప్రజలందరూ మాకు సంఘీభావంగా అభిప్రాయాలను ఏకీభవిస్తున్నట్లు మాతో నిలబడాలని అన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలందరూ, లదాఖ్ ప్రజలందరూ మాతో పాటు పాకిస్తాన్ నుండి విడిపోయి భారతదేశంలో కలవడానికి మాకు మద్దతుగా నిలబడాలి అని పదే పదే మాట్లాడారు. దానికి కారణం ఈ సమయంలో పీఓకేలో ఉండే వారి ఆహారం, నీటి యొక్క మొత్తం సరఫరాను పాకిస్తాన్ ప్రభుత్వం నిలిపివేయబోతుంది. ఎందుకంటే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జూలై 5న ముజఫరాబాద్ కోసం మార్చ్ చేయవద్దని పిలుపునిచ్చినందుకు. జూలై 5 ఇది ఒక ముఖ్యమైన రోజు అని పీఓకేలో ఉండే ప్రజలకు తెలుసు. ఎందుకంటే మనం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. పాకిస్తాన్ వ్యవస్థకు వ్యతిరేకంగా, దాని మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా, దాని దారుణాలన్నిటికీ వ్యతిరేకంగా జూలై 5న తుది పిలుపు ఇవ్వబడుతుంది. పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పటికే స్వాతంత్రం కోసం పిలుపునిచ్చింది. అలాగే ఇప్పుడు వారి నాయకుల తరపు నుండి కూడా ఒక క్లియర్ కట్ ఇండికేషన్ భారత ప్రభుత్వం వైపు కనిపిస్తుంది. ఇక్కడ వారు భారత ప్రభుత్వం మరియు భారత ప్రజల సహాయం కోరుతున్నారు. ఇప్పుడు ఇది పాకిస్తాన్కు చాలా పెద్ద ఆందోళనమైన పరిస్థితిగా మారింది. దీన్ని హ్యాండిల్ చేయడానికి వారి వద్ద ఎలాంటి మార్గం లేదు. కాబట్టి వారు ఒకే ఒక్క మార్గాన్ని అవలంబించడానికి ప్రయత్నించారు. నేనిప్పుడు చెక్ చేస్తున్నప్పుడు ముజఫరాబాద్లో చూస్తే అక్కడ ఆర్మీ ట్రూప్స్ ను పూర్తిగా డిప్లో చేశారు. చాలా బట్టలయన్స్ అక్కడకు చేర్చబడ్డాయి. అక్కడ పోలీసులు చాలా ఎక్కువగా గుమ్ముగూడి ఉన్నారు. ఇందులో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కూడా పనిచేస్తుంది. వీళ్ళు అంటే పీఓకేలో ఉండే ప్రజలు ఏం చేయబోతున్నారు, వీరికి ఎందరు మద్దతు ఇస్తున్నారు, వారికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అని పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ సమాచారం సేకరిస్తుంది. అంటే పాకిస్తాన్ సీరియస్లీ షూట్ ఆన్ సైట్ ఆర్డర్ ఇచ్చింది. అయితే ఫ్రెండ్స్, పాకిస్తాన్ యొక్క ఈ పనుల వలన ఈ వ్యవహారం మెరుగుపడదు, కానీ మరింత దిగజారి అంతకంతకు క్షీణించవచ్చు. కాబట్టి సర్దార్ అమాన్ ఖాన్ ఒక పూర్తి వీడియోను రూపొందించారు. అందులో పాకిస్తాన్ ప్రభుత్వం నిరసనకారులను ఎదుర్కోవడానికి బదులుగా వారిని అదృశ్యం చేయడానికి ప్రారంభించిందని ఆయన అన్నారు. అంటే జూలై 5 ఫైనల్ కాల్ అని పాకిస్తాన్ అఫీషియల్ కు తెలిసినప్పటి నుంచి పాకిస్తాన్ గవర్నమెంట్ అనేక పద్ధతుల ద్వారా నిరసనకారులను మాయం చేయడం ప్రారంభించారు. దాంతో పాటే వారి ఎనర్జీకి సోర్సెస్ అయిన ఆహార సరఫరా ఇంతకు ముందు కొద్ది కొద్దిగానైనా సరే వచ్చేది, కానీ అది ఇప్పుడు పూర్తిగా నిలిపివేశారు. అక్కడ ప్రజలు ఆకలితో ఉన్నారు. పూర్తిగా బలహీనపడి మృత్యువు అంచుకు చేరుకున్నారు.
చేరుకున్నారు. అక్కడ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం దయాదక్షిణాలు లేకుండా ఏ మూల్యాన్నైనా చెల్లించి ప్రజలు చనిపోయినా సరే ఈ ఉద్యమాన్ని బ్రేక్ డౌన్ చేయాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఈ ఉద్యమం నేరుగా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మరియు ఈ మొత్తం ప్రాంతాన్ని ప్రమాదంలో పడేస్తుందని వారికి బాగా తెలుసు. అందుకే ఈ దారుణాలన్నీ ఈ నిరసనకారులందరిపై చేయబడుతున్నాయి. వారి ఆహారం నిలిపివేయబడింది. వారికి ఇవ్వవలసిన కనీస అవసరాలను సైతం ఇవ్వకుండా ప్రజలను నిరోధిస్తున్నారు. అందుకే నాయకులు జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ప్రజలు వచ్చి ఇందులో మద్దతు ఇవ్వాలని సహాయం కోరుతున్నారు. ఆ ప్రాంత నివాసితులు దీనికి పూర్తి మద్దతు ఇవ్వాలి. భారత ప్రభుత్వం దీనికి మద్దతు ఇచ్చి వీరి పోరాటాన్ని విజయవంతం చేయాలి. అయితే దీనిపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ రిటైర్డ్ జనరల్స్ మరియు కొంతమంది ఎక్స్పర్ట్స్ పోడ్కాస్ట్స్ లో మాట్లాడిన చోట లేదా గడిచిన ఒక రోజులో జరిగిన ఏ చర్చలోనైనా ఇది ఒక అవకాశం లాంటిది అని నిపుణులందరి స్టాండ్ ఒకే అభిప్రాయాన్ని పోలి ఉందని నేను గమనించాను. ఎందుకంటే ఖచ్చితంగా భారతదేశానికి ఇది ఒక మంచి అవకాశం. బహుశా ఇలాంటి అవకాశం మనకు దశాబ్దాలలో ఒకసారి వస్తుంది. కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఇందులో చెబుతున్న రెండవ అతిపెద్ద విషయం ఏంటంటే పాకిస్తాన్ ఉగ్రవాద ముఖ చిత్రాన్ని వీరు పూర్తిగా బహిర్గతం చేశారు. ఇప్పుడు ఇందులో మనకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దాన్ని అంతర్జాతీయ కోర్టులో నిరూపించి పాకిస్తాన్ను ఒక ఉగ్రవాద దేశంగా ప్రూవ్ చేయవచ్చు. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం కావచ్చు. కాబట్టి దీని గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ మాట్లాడుతున్నారు. నాయకుల ద్వారా చేస్తున్నటువంటి ఈ విజ్ఞప్తి పిఓకే అంతా చేయబడింది. ప్రస్తుతం నిరసనలన్నీ జరుగుతున్న రవాలా కోర్ట్ ఈ ప్రొటెస్ట్ కి పూర్తిగా గ్రౌండ్ గా మారింది. దాంతోపాటే ముజఫరాబాద్ వరకు వెళ్లాలనే పూర్తి ప్రణాళిక కూడా సిద్ధంగా ఉంది. అంటే ఈ నిరసన మొత్తం ముజఫరాబాద్ వరకు చేయబడుతుంది. మాజీ భారత ఆర్మీ అధికారిగా ఉండి ఆర్మీలో మేజర్ జనరల్ గా పనిచేసిన ఏకే శివాచ్ అనే చాలా ప్రసిద్ధ వ్యక్తిని దీని గురించి అడిగినప్పుడు, ఈరోజు మీరు చూస్తున్న ఈ ప్రదర్శన అంతా దీని ప్రారంభ దశను తాను మొదటి నుండి పూర్తిగా ఫాలో అవుతున్నానని, దీని కనిపిస్తున్న సింపుల్ రీజన్ ఏంటంటే మేనేజ్మెంట్ ఇష్యూ అని ఆయన అన్నారు. అలాంటి కండిషన్ను ఎలా ట్రీట్ చేయాలో పాకిస్తాన్ ప్రభుత్వానికే తెలీదు. ఈ ఉద్యమం మొదలైనప్పుడు ఇది కనీస అవసరాలకు సంబంధించినదని మీరు గమనించవచ్చు. ఇది నా పాత వీడియోలో కూడా చెప్పాను. ఇది కనీస అవసరాల పోరాటం. అందులో నీరు మరియు ఆహారం కూడా ఉన్నాయి. ఇది అవసరాల కోసం పోరాటం, ధరల పెరుగుదలపై పోరాటం. కానీ అందులో పాకిస్తాన్ ప్రభుత్వం, ముఖ్యంగా అసీం మునీర్ అక్కడ ప్రజలపై కాల్పులు జరిపించారు. ఫలితంగా అందులో 16 మంది ప్రజలు చనిపోయారు. తరువాత చాలా మందిని ఆ నిరసనల నుండి అదృశ్యం చేశారని, ఇంకా కొందరిని చంపేశారని కూడా చెబుతున్నారు. వారి మృతదేహాలు తర్వాత కనుక్కోబడ్డాయి. అయితే అందుకు కారణం ఎవరో తెలియని వ్యక్తి వారిని చంపారని చెప్పారు. కాబట్టి అసీం మునీర్ అజ్ఞాత వ్యక్తి పేరుతో ఇంతమందిని చంపడం ప్రారంభించినప్పుడు ప్రజల్లో చాలా కోపం వచ్చింది. ఎవరి ఇంటి మనుషులు పోయారో వారిలో అంత కోపం నిండి అది పేలి ఈ ప్రదర్శన ఈ ప్రాంతం అంతటా మంటలా వ్యాపించింది. ఇప్పుడు వారి డిమాండ్ చాలా క్లియర్ గా ఉంది. వారు 38 పాయింట్ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ను రూపొందించారు. అందులో ఆహారం, నీరు మొదలైన వాటి డిమాండ్స్ అన్ని ప్రధాన డిమాండ్ గా ఉన్నాయి. ఇందులో అతిపెద్ద డిమాండ్ ఏంటంటే మీ అసెంబ్లీలోని 12 శాసనసభ స్థానాలను మీరు రద్దు చేస్తే అప్పుడు మాత్రమే మేము పాకిస్తాన్తో ఉంటాము. దీన్ని చేయడానికి అతిపెద్ద కారణం ఏంటంటే ఈ ప్రాంతంపై పాకిస్తాన్ ప్రభుత్వం తన నియంత్రణను తీసుకోవాలని పీఓకేలో నివసించే ప్రజలు కోరుకోవడం లేదు. వారు దాన్ని అసలు ఆశించడం కూడా లేదు. ఈ పాకిస్తాన్ ప్రభుత్వం నుండి పీఓకేపై పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క నియంత్రణ సాధ్యమైనంత తక్కువగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. స్వయం ప్రతిపత్తి గురించే ఈ గొడవంతా అని చెబుతున్నారు. ఇప్పుడు వారికి పాకిస్తాన్ ప్రభుత్వం తమను అర్థం చేసుకోవడం లేదని, పురుగులుగా భావిస్తున్నారని అర్థమైంది. అందుకే పీఓకేలోని నివాసితులను అణచివేయడానికి, అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. నేను అందరినీ చంపాలని వచ్చినా సరే చేసే ఈ ఉద్యమాన్ని బ్రేక్ డౌన్ చేయాలి అని పాకిస్తాన్ గవర్నమెంట్ కోరుకుంది. ఇందు మూలంగానే పీఓకేలో నివసించే ప్రజలు ఇప్పుడు భారతదేశం నుండి సహాయం కోరుకోవడం ప్రారంభించారు. దానికి ప్రతిగా పాకిస్తాన్ గవర్నమెంట్ మొట్టమొదట జాయింట్ అవామీ యాక్షన్ కమిటీని యాంటీ టెర్రరిజం యాక్ట్ కింద ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. 4th షెడ్యూల్ కింద ఈ మొత్తం సంస్థను వాచ్ లిస్ట్ లో ఉంచారు. వారి పెద్ద నాయకులను అరెస్ట్ చేయడం ప్రారంభించారు. వారిని అరెస్ట్ చేసి మాయం కూడా చేయడం ప్రారంభించారు. దాంతో ఈ నిరసన మొత్తం రవాలా కోర్టు ముజఫరాబాద్ మొత్తం అంటే పీఓకే ప్రాంతం అంతటా వ్యాపించింది. జూలై 5న చివరగా వారు తమ సభ్యులను సంప్రదించి నెక్స్ట్ డేట్ ని నిర్ణయిస్తారు. అంటే తర్వాత ఏం చేయాలనే దాని విషయంపై. ఇప్పుడు మనం కొంచెం పాకిస్తాన్ ఆర్మీని చూస్తే, పాకిస్తాన్ ఆర్మీ పీఓకేని ఉగ్రవాద స్థావరంగా మార్చింది.
ప్రజలకు దానిపై కూడా చాలా పెద్ద కోపం వచ్చింది. అంటే మీరొక సమస్య కోసం నిరసన ప్రారంభించినప్పుడు ప్రాంతీయంగా ఉన్న సమస్యలన్నీ కలిసి వస్తాయి. ఆ తర్వాత ప్రజలు నా సమస్యలు వేరు, అతని సమస్యలు వేరు అని కాకుండా ఇవన్నీ ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తాయి. పాకిస్తాన్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారం కనీస అవసరాలతో మొదలైంది. కానీ ఇప్పుడు పీఓకేని టెర్రరిజం లాంచ్ ప్యాడ్గా ఉపయోగించినప్పుడు ఉగ్రవాదం అనే వ్యవహారంలో ఎవరి ఇళ్లలోని మనుషులు చనిపోయారో, లేదా వారి ట్రైనింగ్లో చనిపోయారో, లేదా ఆ వ్యక్తులు శత్రుత్వంతో ఒకరినొకరు చంపుకున్నారో ప్రజలు వారిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ కొన్ని అవాంఛిత ఘటనలు కూడా జరుగుతాయి. అందులో సంస్థల మధ్య అంతర్గత కలహాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ వ్యక్తులు అందరితో పాటు వారి తల్లిదండ్రులు, వారి తోబుట్టువులు కూడా వచ్చి ఈ నిరసనలో చేరారు. అందుకే నిరసన ఇంత పెద్దగా మారింది. ఇప్పుడు మీ ప్రకారం ఇందులో భారతదేశానికి ఒక అవమానం కనిపిస్తుందా, లేదా దీనికి ఇంకేమైనా ప్రాముఖ్యత ఉండవచ్చా? మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, జై భారత్.